देवी जुषतां कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासां यस्सा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मनेमीं शरणमहं प्रपद्ये ऐर्मे लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसो ध्यातो वनस्पतिस्थो वृक्षोदबिल्वः तस्य फलानि तपसा ఇంకా ఎంత దూరం ఉంది గాని అబ్బబ్బా కాసేపు గమన కూర్చోలేవా అరవకే सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः धनं धान्यं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः तस्य फलानि तपसा नुदन्तु मायान्तरयाश्च बाह्या अलक्ष्मीः ఈ నగలు మన నరసింహస్వామి వారి అలంకరణకి సమర్పించడానికి తీసుకొచ్చాం. అలాగేనమ్మా. పంతులు గారు, ఈ రోజు గుడిలో కైంకర్యాలన్నీ మా ఇంటి పేరు మీదే జరిపించండి. అలాగేనమ్మా, తప్పకుండాను. అలాగే మా మనవడి పేరు మీద కూడా అర్చన చేయించండి. అలాగే తల్లి. ఘట్టమనేని అఖిలాండేశ్వరి నామధేయస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య అభయాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి పూజాం కరిష్యే. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపుత్రాయదాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాన్వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం విద్యాం శాంతమూర్తిం సకల సుర్మతాం సర్వసంపత్ప్రదాం. నా నుంచి నా కుటుంబాన్ని దూరం చేసి నాకు ఆనందాన్ని దూరం చేశావు. మళ్ళీ మా ఇల్లు ఇంతకు ముందులా అందరితో ఆనందంగా ఉండేలా చూడు స్వామి. ఇదే నా జీవితంలో మిగిలి ఉన్న ఒకే ఒక కోరిక. సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణ నమోస్తుతే. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః నమస్తస్యై 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 నమో నమః. ఇంత దూరం వస్తే వచ్చినాం గాని గుడి మస్తుగుంది గాని ఈ సాయంత్రం ఎంచక్క నేను చంద్రిక మొత్తం తిరగొచ్చు. ఇంటి దగ్గర తిరుగుళ్ళు చాలేదా? మనం వచ్చింది గుడికి. వచ్చామా, దేవుణ్ణి చూసామా, మొక్కుకున్నామా, ఇంటికెళ్ళామా, ఇదే పనిలో ఉండాలా. నేను మా గనితో మాట్లాడుతున్నా, నీతో కాదు. గని నీ మాట కాదలేక నేను గుడికొచ్చినా. ఒట్టి చేతులతో ఇంటికి పోదామంటే నేనిక్కడే గుళ్ళ సన్యాసం తీసుకొని ఉండిపోతా. ఆ పని చేయవే, పెళ్లి చేసే పనుండదు, మాకు డబ్బులన్నా మిగులుతాయి. గని నువ్వు ఉండవే సరసు. చెప్పు బిడ్డ, ఏం కావాలి? జడకి క్లిప్పులు, రిబ్బన్లు, ఆ మేకప్ కిట్టు, ఆ తినడానికి పీచు మిఠాయి, ఒక రిమోట్ కార్. రిమోట్ కారా? ఎందుకమ్మా? అవును గని మొన్న పక్కింటి మున్నగాన్ని అడిగితే బాగా షో చేసిండు. మనం వచ్చింది గుడికే, తిరణాలకు కాదు. తిన్నగా ఉండు సరసు. ఎందుకే ఎప్పుడు ఏదో అంటూనే ఉంటావు? మాకు సరదా మరి. ఈ చేసే తింగర్ చేష్టలు, దీన్ని అల్లరి తెలిసి ఒక్క సంబంధం కూడా రావట్లేదు. ఒక పక్క ఆడపిల్లలు దొరక్క ఎదురు కట్టమిచ్చి చేసుకుంటున్నారు. ఎంతో కొంత కట్నం ఇస్తామన్నా ఎవ్వరూ దీన్ని చేసుకోవడానికి రావట్లేదు. చదువు అవ్వాలి కదా, వస్తాయిలే. ఏమొస్తాయో ఏమో. పదవే, నువ్వు నాడు, లోపలికి నాడు. వస్తే చంద్రిక, గుడి లోపల కూడా మస్తు ఏమయ్యా, అర్చన చేయించాలా? అదిగో అక్కడ టోకెన్లు ఇస్తున్నారుగా. రా. అర్చన టికెట్ కావాలి. పేరు చెప్పండి. ముందు ఎంత టైం పడుతుందో అది చెప్పండి. ఈ రోజు విశిష్ట పౌర్ణమి కదమ్మా, భక్తులు ఎక్కువగా వస్తారు. ఎప్పటిలా
కూర్చోబెట్టి అర్చన చేయటం ఈరోజు కుదరదు. పేరు రాసిస్తే అందరి పేర్లు చదివి ఒకేసారి అర్చన చేయిస్తారు. ఓహో, సామూహిక అర్చనన్నమాట. పేరు గోత్రం చెప్పండి. మేగోటి గణేష్, మేగోటి సరస్వతి, మేగోటి సౌందర్య. ఇంతమంది పేర్ల మీద చేయటం కష్టం అండి. హ, అయితే నా బిడ్డ మేగోటి సౌందర్య పేరు మీద చేయించండి. ఇంటి పెద్ద పేరు మీద అర్చన చేస్తే ఇంట్లో అందరి మీద అర్చన చేసినట్టే. అయితే మేగోటి గణేష్ మా అయ్య పేరు మీద చేయండి. మేం లేకుండా అర్చన అంటున్నారు, కొంచెం గట్టిగా చదవండి, జనాల్లో వినిపించదేమో. దేవుడికి వినపడితే చాలమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. మీ అయ్య పేరు ఊరంతా వినపడేలా మైకులు పెట్టాం. డబ్బులు తీసుకొని పేరు చదవలేదనుకోండి, అప్పుడు మామూలుగా ఉండదు. మా అయ్య పేరు వినపడేదాకా నేను గుళ్ళోనే ఉంటా. ఏయ్, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏందా మాటలు? ఏమనుకోకండయ్యా, దానికి ఎట్లా మాట్లాడాలో తెలియదు. పర్లేదమ్మా. ముడుపులు కట్టేది ఎక్కడయ్యా? అలా ముందుకు వెళ్ళి కుడివైపు తిరగండి. ఆ, ముడుపెందుకు సరసు? నీలాంటి తింగర్ దాన్ని భరించేవాణ్ణి తొందరగా కనిపించేలా చెయ్యమని అతని కాలు కడిగి మీ అయ్య నెత్తి మీద చల్లుకునే రోజు రావాలని. నన్నెప్పుడు పోయి ఇంటి దాన్ని చేయాలా అని చూస్తుంది. చూసినవు గాని ఓ ఇంటిదాన్ని చేయడం కాదే, ఉన్న ఇంట్లోంచి తరిమేద్దామని. ఏయ్, ఏంటి ఆ మాటలో? ఆహా, నేనేం అప్పుడే వెళ్ళను. నేనింకా నీతో ఆడుకోవాల్సింది చాలా ఉందిగా. ఆహా, అంత లేదు. నీ చెవి మెలిసిప్పి మరి ఎత్తుకెళ్లేవాడు రావాలనే ఈ ముడుపు. పదకడదు గాని బా, వదలు. రావే రా. సరసు, రేయ్, అర్చన చేయించుకుందాం పదరా. రేయ్, నువ్వు వెళ్ళరా. నాకు గుళ్ళోకి రావడం ఇష్టం ఉండదు, నీకు తెలుసు కదా. నువ్వు వెళ్ళు. సరే, నువ్వు ఉండు, నేను వెళ్ళొస్తాను. వెళ్ళు. ఇదిగో ఈ ముడుపు తీసుకుని 3 ప్రదక్షిణలు చేసి మంచి మొగుడు రావాలని, నిన్ను భరించేవాడు రావాలని మొక్కుకొని ముడుపు కట్టు. బిడ్డ, సరసు ఏం చేసినా నీకోసమేగా. నాకోసమేలే, కాని మాటకు ముందొక తిట్టు, మాట వెనుకొక తిట్టు తిడుతూ ఉంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పు? ఇక అన్నదిలే గాని కాని. ఎవడ్రా నువ్వు? నా జీవితంలోకి రాకముందే మా సరస్సుతో ఇన్ని తిట్టిస్తున్నావు, వస్తే ఇంకెన్ని తిట్టిస్తావురా నువ్వు? వెళ్ళవే. నిజంగానే అలా కోరుకోవడానికి తింగరదొచ్చిందా? ఈ రోజు చంద్రుణ్ణి చూసి ఏం కోరిక కోరుకుంటే అది జరుగుతుందంట. ఈ రోజు నీకోసమైనా నేను గుడికి పోదాం అనుకుంటున్నా. నీ గురించి నేను గట్టిగా కోరుకుంటా. హ? ఏమని? మన మొగుడు పిల్లలం అవ్వాలనా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఆశరా నీకు? నీ అంతట నువ్వే వచ్చి సౌందర్య, నేను నీతో అనవసరంగా పెట్టుకున్నాను, నన్ను క్షమించు అని నా కాళ్ళు పట్టుకొని బతిమిలాడే రోజు రావాలని, నా వెనకే బొచ్చు కుక్క పిల్లలా తోకూపుకుంటూ తిరిగే రోజు రావాలని కోరుకుంటాన్రా. వీడొచ్చేసరికి ఎలాగో టైం పడుతుంది, దీన్ని కదిలిస్తే టైం పాస్ అవుతుంది. కొబ్బరికాయ మర్చిపోయిన్నే.
ఏమయ్యా, ముడుపు కట్టాక కొబ్బరికాయ కొట్టాల. వెళ్ళి ఒక కొబ్బరికాయ తీసుకురాపో. అలాగే. ముడుపు కట్టి చెప్పినట్టే కోరుకో, సరేనా? కోరుకుంటా. ఎందుకు కోరుకోను? అయినా నేనేం కోరుకున్నానో నీకెట్లా తెలుస్తుంది? సరసు, డబ్బులు లేవు నా దగ్గర, ఒక 50 రూపాయలు తీసుకురా. ఆ, ఈయనొకడు ఏ పని సరిగ్గా చేయడు. ఇది పట్టుకోమ్మా. నేను కోరుకున్నది కోరుకున్నట్టు చేసాను. అట్లేమైనా జరిగితే మా సరస్సుకి గుండు కొట్టిస్తా. ఏ కింద కట్టొచ్చు కదే, అలా అందరి కొమ్మకి ఎగిరెగిరి కట్టడం ఎందుకు? కింద కడితే ఎవరికైనా తగిలి ఈ ముడుపు కింద పడితే మా సరస్సు సంస్కృతం మొదలు పెడుతుంది. అవసరమా? ముడుపు మొగుడు కోసం కడుతున్నావో సరస్సు కట్టమందని కడుతున్నావో మాకేం తెలుసులే. నాకు అప్పుడే మొగుడు గురించి బెంగలేదు. ఈ సౌందర్యాన్ని చేసుకోవాలంటే ఎవడికో బీభత్సమైన సొడు ఉండాలి. హా. అట్లా చూస్తూ ఉంటే బదులు పైకెత్తే హెల్ప్ చేయొచ్చుగా. థ్యాంక్స్ చంద్రిక, అడగగానే హెల్ప్ చేసినావు. నువ్వే బెస్ట్ ఫ్రెండ్ అంటే. దించు 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 దించు. అమ్మయ్య. సచ్చినోడా నువ్వా? ఏంటే పండుకోతి, మంచి మొగుడు కోసం అయి తిప్పలు. నీకు మంచోడు కాదే, నిన్ను 3 చెరువుల నీళ్లు తగ్గించేవాడు వస్తాడు. ఎట్లాంటోడొచ్చినా వెనక బొచ్చు కుక్క పిల్లలా తిప్పుకుంటాన్రా. అయినా నువ్వెందుకు నన్ను ఎత్తుకున్నా? ఇంతమంది ముందు ఎవరైనా చూస్తే? హలో, కొమ్మందక కుప్పి గంతులు వేస్తుంటే అందరి ముడుపులు ఎక్కడ పాడవుతాయా అన్న భయంతో అలా చేశాను, అంతేగాని నీ మీద ప్రేమతో కాదు. ఆహా, ఏం చెప్పినవరా? ఉదయం లేచిన దగ్గర నుంచి దేశ సేవ చేస్తున్నట్టు ఎప్పుడెప్పుడు నేను దొరుకుతానా, ఎప్పుడెప్పుడు నన్ను టచ్ చేద్దామా అని చూస్తూ ఉంటావు కదా. అవునవును. ఒసేయ్ సౌందర్య, మీ అమ్మా నాన్న వస్తున్నారే. రే, ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, మా అమ్మ అయ్యల ముందు ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే చెప్పుతా. ఏ సూర్య, నీ ఫ్రెండ్ని జాగ్రత్తగా చూసుకో, లేదంటే క్లాస్ లో నీ పక్క సీటు ఖాళీ అవుతుంది. ఏంటే బెదిరిస్తున్నావా? రాని, మీ అయ్యే ముందు తెలుసుకుందాం. సూర్య, రాని. మీరైనా చెప్పండి. వదిలేరా, గుళ్ళో కూడా గొడవలేంట్రా. వెళ్దాం పద.
ఎవరమ్మా వాళ్ళు? ఏదో గొడవ పడుతుంటున్నావు, ఎవరది? గొడవేం లేదే. వాళ్ళు మా క్లాస్మేట్స్. వాళ్ళు కూడా కాలేజ్కి వెళ్లకుండా గుడికొచ్చిండ్రంట. ఓ అలాగా. అమ్మ చంద్రిక, ముడుపు కట్టడం అయిపోయిందా? అయిపోయాయి అత్తయ్య. సరే పదండి గుళ్ళోకి వెళ్దాం. రండి. సరే రండి. రా. రేయ్ పాపం రా, గుళ్ళో కూడా ఏడిపిస్తావేంట్రా? చెప్పాను కదరా, దాన్ని చూస్తే చాలు నాకు గొడవ పడాలనిపిస్తుంది. అది మంచి ఎంటర్టైన్మెంట్ రా నాకు. సర్లే, దర్శనం అయిందా? అయిందిరా. మరి నెక్స్ట్ ఏంటి? చీకటి పడేదాకోండి చంద్రుణ్ణి చూసి కోరుకొని బయలుదేరడమే. అప్పటిదాకా జాగారమే అంటావు, అంతేనా? అంతేగా అంతేగా. సార్, మీరు అభినందన కదా? అవును. అమ్మఒడి కాన్సెప్ట్ మీదే కదా? అవును. అది సినిమానా సీరియలా సార్? అదేమీ కాదు, తప్పిపోయిన పిల్లలకి తల్లి ప్రేమను అందించు. సూపర్ సార్, మంచి ప్రోగ్రామ్. ఆల్ ద బెస్ట్. బాయ్ సార్. క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాं मालाकृत्तासनस्तस्फटिकमणिभैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरदभ्रैरुपरि विरचितैर्मुक्तपीयूषवर्षैः आनन्देन कुनीयात् अन्यन्नगदात् शङ्खपाणिर्मुकुन्दः गौः पादौ यस्य नाभिः यदा असुरङ्गलश्चन्द्रसूर्यौ च नेत्रे कर्णावासात् शिरोद्योर्मुखमभिधानो यस्य भास्कैर्मुक्तिः अन्तस्तं यस्य विश्वं सुरनरखगोपो गन्धर्वदैत्यैः चित्रं रम्यते तं त्रिभुवनवक्षं विष्णुं सन्नमामि శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. క్రిష్, ఇవన్నీ సరిగ్గా పెట్టే నాన్న. తదైక రూపరూపాయ విష్ణవే అలాగే విష్ణవే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సహ కుటుంబానాం. ఇలా రాశారేంటి పంతులు గారు? ఈరోజు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఇంటి పెద్ద పేరు మాత్రమే రాయించి అర్చన చేయి. ఏం చదువో ఏంటో. బుద్ధిగా చదువుకుంటాను, పాస్ చేయమని దండం పెట్టుకోమ్మా. ఇదేం చదువుతుందో ఏందో. అబ్బా అబ్బా నువ్వాగమ్మా, దర్శనం చేసుకునివ్వు ముందు. ఏంటి పంతులు గారు, మమ్మల్ని ఇక్కడే కూర్చోబెట్టిండ్రు? ఓహో, డబ్బులున్న వాళ్ళనేమో అక్కడ కూర్చోబెట్టారా? వాళ్ళకెన్న దేవుడి దర్శనం? హే ఊరుకోవే. అట్ట మాట్లాడతావిందే? నేనేమన్నాను? ఇవన్నీ ఇలా అడ్డుగా పెట్టి మనల్ని ముందుకు వెళ్ళనివ్వడం లేదేంటా అని అడిగాను. ఊరుకో.